రాడార్ వంటి వాటితో విశ్వాంతరాల నుండి వచ్చే సిగ్నల్స్ ని గుర్తించినప్పుడు వాటికి గల కారణం ఏంటో శాస్త్రవేత్తలు ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇవి చాలా శక్తివంతమైన రేడియో తరంగాలుగా గుర్తించబడ్డాయి. ఈ విశ్వాంతరాలలో ఏ మూల నుండి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ అంతరిక్షంలో ఇవి వేగవంతమైన పేలుళ్లు. ఇవి గెలాక్సీ కంటే కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. వీటి గురించి ఇప్పటివరకు తెలిసింది చాలా తక్కువ సమాచారం. అందువల్ల వీటి ఉనికి చాలా రహస్యంగా ఉంది ఇప్పటికీ కూడా. ఫాస్ట్ రేడియో బర్స్ట్లు అనేవి రేడియో తరంగాల యొక్క తీవ్రమైన పేలుళ్లు. ఇవి సూర్యుడు 3 రోజుల్లో విడుదల చేసే శక్తిని 1 సెకండ్లో 1000వ వంతులోపు విడుదల చేయగలవు. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు అంతరిక్షం నలుమూలల నుండి వస్తాయి మరియు ఇవి దాదాపు 1400 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కనుగొన్నవి దాదాపు 400 నుండి 800 వరకు గల తక్కువ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద కనుగొనబడ్డాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ప్రతిరోజు భూమిపై ఆకాశంలో కొన్ని పాయింట్ల వద్ద 10,000 వరకు ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు కేవలం మిల్లీ-సెకండ్ సమయం మాత్రమే ఉంటాయి. అవి ఎక్కడో అంతరిక్షం నుండి భూమిని చేరుకునే సమయానికి మొబైల్ ఫోన్ సిగ్నల్ కంటే 1000 రెట్లు బలహీనంగా ఉంటాయి. ఈ సంకేతాలు చాలా